హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సమోసా రెసిపీ అండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా, ఏమాత్రం ఆయిల్ యూజ్ చేయకుండా స్టీమ్ సమోసా ప్రిపేర్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్గా కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ తీసుకోవచ్చు. చాలా సింపుల్గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టీమ్ సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అలాగే అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, చిటికెడు పసుపు, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా కారం వేసేసుకొని కొద్దిగా మసాలా వేసుకుని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని, నేను ఇక్కడ 2 మీడియం సైజ్ పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకున్నవి ఇలా మ్యాష్ చేసి యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనకి నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ క్యాబేజీ సన్నగా తరిగింది, అలాగే క్యారెట్ ముక్కలు, అలాగే పచ్చి బఠానీ కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా 1 నిమిషం పాటు మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. తర్వాత మనం స్టీమ్ చేసినప్పుడు అదంతా కూడా చక్కగా ఉడికిపోతాయి కూరగాయ ముక్కలన్నీ కూడా. అలాగే ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఆనియన్ కూడా వేసేసుకొని మరొకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయిపోయింది కదా. ఇందులోకి టేస్ట్ తగ్గగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని కాస్త నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు సమోసా కోసం నేను ఇక్కడ చపాతీ పిండిని తీసుకుంటున్నానండి. మనకి మిగిలిపోయిన చపాతీ పిండి ఉంటుంది కదా, లేదా అప్పటికప్పుడైనా కూడా చపాతీ పిండి ఎలా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలని ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని పొడిపిండి చల్లుకుంటూ మనం చపాతీ ఎలా అయితే రోల్ చేస్తామో అలాగే, కాకపోతే ఏంటంటే పలుచగా రోల్ చేసుకోవాలి. చూడండి, ఎంత వీలైతే అంత పలుచగా చేసుకోవాలండి. చూడండి, ఈ మాత్రం మనకి పల్చగా ఉండేలా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీకి ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకొని ఇలా మధ్యలోకి రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. మనకి సమోసా షీట్స్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని ఇలా ఒక్కొక్క షీట్ తీసుకోవాలండి. చూడండి, ఇలా చక్కగా షేప్ అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు ఇలా ఒక్కొక్క షీట్ తీసుకుంటూ మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఏదైతే ఉంటుందో ఇలా పెట్టేసుకొని ఇలా సమోసా షేప్లో మనం దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా సమోసా షేప్లో మనం ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, చక్కగా సమోసా షేప్ అనేది వచ్చేసింది కదా. మనం ఎలాంటి వాటర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. గోధుమ పిండి కాబట్టి చక్కగా అతికిపోతుంది. చూడండి, ఇలా ఎక్స్ట్రా పిండి అంతా కూడా ఇలా స్టిక్ చేసేసుకొని సమోసా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని నేను ఒక స్ట్రైనర్కి ఆయిల్ అప్లై చేసుకొని అందులోకి పెట్టేసుకున్నాను. ఇంకోటి కూడా ఇక్కడ మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి. స్టఫింగ్ అంతా కూడా పెట్టేసుకొని ఇలా సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇది కూడా రెడీ అయిపోయింది కదా. చక్కగా సమోసా షేప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్నవన్నీ కూడా ఇలా స్ట్రైనర్లో స్టీమ్ కోసం పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని స్టీమ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే వాటర్ పెట్టేసుకున్నానండి ఒక బౌల్లో. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న సమోసాలన్నీ కూడా ఇలా స్ట్రైనర్లో పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకుని స్టీమ్ చేసుకోవాలి. చూడండి, ఒక 10 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే మనకి చక్కగా ఉడికిపోతాయి. చూడండి, ఇలా చేతితో మనం టచ్ చేసి చూసామంటే అంటుకోవట్లేదు అంటే మనకి ఇవి రెడీ అయిపోయినట్టే. ఇలా చూడండి, చక్కగా రెడీ అయిపోయింది కదా, ఉడికిపోయినదంతా కూడా. ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నేను ఇక్కడ నువ్వులు యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా వేసేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న సమోసాలు ఏవైతే ఉన్నాయో స్టీమ్ చేసుకున్న సమోసాలన్నీ కూడా ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదండి. మనం స్టీమ్ చేసుకున్న సమోసాలకి మనం వేసిన కారం, అలాగే పసుపు, నువ్వులు కొంచెం అంటుకునేలా కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం అలాగే ఊరికే స్టీమ్ చేసే సమోసాలు తినాలంటే తినలేం కాబట్టి ఇలా పైనుంచి కొద్దిగా కారం, అలాగే పసుపు, అలాగే నువ్వులతో ఫ్రై చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదు. చూడండి, ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా మన స్టీమ్ సమోసా అనేది రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డీప్ ఫ్రై లేకుండా ఎప్పుడైనా హెల్తీగా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. లోపల స్టఫింగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.